10 నెలల చిన్న పిల్లాడి ప్రాణం తీసిన బీడి ముక్క. కర్ణాటకలోని మంగళూరు సిటీలో అట్యార్లో బీహార్కు చెందిన లక్ష్మీదేవి కుటుంబం కాపురం ఉంటుంది. ఈ కుటుంబం రోజువారీ కూలి పనులు చేసుకుంటూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు. లక్ష్మీదేవికి 10 నెలల వయసున్న చిన్న పిల్లాడు అనీష్ కుమార్ ఉన్నాడు. లక్ష్మీదేవి భర్తకు బీడీ కాల్చే అలవాటు ఉంది. అయితే మంగళవారం ఉదయం లక్ష్మీదేవి భర్త రోజులాగే బీడీ కాల్చి ఆ చివరి ముక్కను ఇంట్లో పడేశాడు. 10 నెలల వయసు ఉన్న చిన్న పిల్లాడు అనీష్ కుమార్ ఆ బీడీ ముక్కను చూసి దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్త గొంతులోకి పోయి ఇరుక్కుపోయింది. ఆ బీడీ ముక్క బయటకు రాక లోపలికి వెళ్ళకపోవడంతో ఆ చిన్న పిల్లాడు చాలా ఇబ్బంది పడ్డాడు. అది చూసిన తల్లిదండ్రులు ఇరుక్కున్న బీడీ ముక్కను బయటకు తీసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ ఆ బీడీ ముక్క బయటకు రాకపోవడంతో ఆ పిల్లాడిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో గొంతులో ఇరుక్కున్న బీడీ ముక్కను తీసేలోపే 10 నెలల వయసు ఉన్న ఆ చిన్న పిల్లాడు అనీష్ కుమార్ చనిపోయాడు. తర్వాత పోలీసులు అతని తండ్రిపై కేసు ఫైల్ చేశారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ బీడీ కాల్చి ఆ ముక్కను దూరంగా పడేయండి. అలాగే చిన్న పిల్లల ముందు అస్సలు స్మోక్ చేయకండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.